సహోదరి సహోదరులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు. వాక్యం కొరకై పాత నిబంధన గ్రంథంలో పోయిన వారంలో మనం యోనా గ్రంథంలోని కొన్ని విషయాలను విన్నాం. 1వ అధ్యాయంలో అలాగే 4వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు విన్నాం. ఇంకా కొన్ని విషయాలను మనము వినే ప్రయత్నం చేద్దాం. యోనా గ్రంథానికి రండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము, యోనా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ప్రియమైన వారలారా, గత వారంలో మనము యోనా ప్రయాణమైపోతుండగా జరిగిన సంఘటనను మనం చూసాము. ఆ తుఫాను రావడము, తుఫాను వచ్చిన తర్వాత చీట్లు వేయగా యోనా వంతు రాగా యోనాను ఎత్తి సముద్రంలో పడవేయడం మనం చూసాం. ఇప్పుడు చదువుకున్న వచ్చిన భాగం ఏంటంటే, సముద్రంలో యోనాను పడవేయగా ఒక గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని పరలోకం నుండే ప్రభువే యెహోవా నియమించను అని రాయబడింది. యోనాను సముద్రంలో పడవేయగానే గొప్ప మత్స్యం ఒకటి మృంగింది. 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూస్తే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించాను అనింది. అంటే 2వ అధ్యాయం అంతా కూడా ఆ చేప గర్భములో నుండి యోనా చేసిన ప్రార్థన కనబడుతున్నది. యోనా మత్స్యము కడుపులో 3 దినములు ఉన్నాడని మన ప్రియ ప్రభు జ్ఞాపకం చేశాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనం. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబవలు తిమింగలపు కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబవలు ఉండును అన్నాడు. చూడండి, ప్రభువే మాట్లాడుతూ ఆనాటి ప్రజలు సూచక క్రియను చేయమని వారు అడుగగా ప్రభువు యోనాను గూర్చి జ్ఞాపకం చేస్తున్నాడు. యోనాను గూర్చిన సూచక క్రియ తప్ప ఇంకా వేరేది లేదు. యోనా 3 రాత్రింబవలు తిమింగలపు కడుపులో ఎలా ఉన్నాడో నేను కూడా 3 దినాలు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటాను అన్నాడు ప్రభు. యోనా గ్రంథంలో గొప్ప మత్స్యము ఒకటి అని రాయబడింది. మత్స్యము అంటే చేప అని, మత్స్యకారులు అంటే చేపలు పట్టేవారని, మత్స్యము అంటే చేప అని. యోనా గ్రంథంలో ఇంగ్లీష్లో కూడా గ్రేట్ ఫిష్ అని రాయబడింది, అంటే గొప్ప చేప అని. యోనా గ్రంథము తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ప్రభువు మాట్లాడుతూ యోనాను మింగిన చేప అనేది ఏ జాతి చేపనో కొన్ని వందల తర్వాత ఆ రహస్యాన్ని చెప్పాడు. అంతవరకు తెలియదు ఏ జాతి చేప మింగిందో యోనాను. యోనా గ్రంథంలో గొప్ప మత్స్యముని రాయబడింది తప్ప ప్రభు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ రహస్యాన్ని తెలియజేశాడు. ఏంటి ఆ చేప అంటే తిమింగలము మింగింది యోనాను అని తెలియజేశాడు ఆయన. యోనా తిమింగలము కడుపులో 3 రోజులు ఎలా ఉంటాడో నేను కూడా 3 రాత్రింబవళ్ళు అలా ఉంటాను అన్నాడు ప్రభు.
యోనా ఇక్కడ ఒక రహస్యం ఉన్నది, చిన్న కన్ఫ్యూజన్. అంటే లోకంలో చిన్న ప్రశ్న అడుగుతున్నారు. లోకస్తులు కూడా గ్రంథాన్ని చదివి ఇందాక ఆరాధనలో విన్నాం, శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. శరీర సంబంధులు వారు గ్రంథాన్ని చదివి ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోలేక శరీర సంబంధంగా ఆలోచించి ప్రశ్నిస్తున్నారు. ఏమని? యోనా 3 దినాలు తిమింగలపు కడుపులో ఉన్నాడు, లేదా చేప గర్భంలో ఉన్నాడు. ఆయన చనిపోలేదు, చనిపోకుండా ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా నేను కూడా యోనా వలె 3 దినాలు ఉంటానన్నాడు. యోనా వలె ఉండాలంటే ఎలా ఉండాలా? యేసు ప్రభు కూడా భూగర్భంలో 3 దినాలు చనిపోకుండా ఉంటేనే యోనా వలె ఉండగలడు. చనిపోకుండా ఉన్నాడంటే, అంటే చనిపోయి ఉన్నాడంటే ఆయన యోనాలాగా ఉన్నట్టు కాదు కదా. ఒకటి యేసు ప్రభు మాటన్నా తప్పాలా? నేను యోనాలాగా ఉన్నాను అంటే ఆయన చనిపోకుండా ఉంటేనే యోనాలాగా ఉండగలడు. అంతేనా? అర్థమవుతుందా? నేను యోనా ఎట్లున్నాడు తిమింగలపు కడుపులో, నేను అట్లనే ఉంటానన్నాడు. యోనా చనిపోయినాడా? తిమింగలపు కడుపులో యోనా చనిపోలేదు. అంటే యేసు ప్రభు కూడా చనిపోకుండానే ఆ సమాధిలో ఉండాలా, భూగర్భంలో ఉండాలా? అంటే యేసు ప్రభు కూడా చనిపోలేదు, మీరు చనిపోయారంటున్నారని కొందరు ఇలా కూడా చెబుతున్నారు గ్రంథాన్ని చదివి. యోనా ఎలా ఉన్నాడో ప్రభు అలా ఉన్నాడు అంటే ప్రభు కూడా చనిపోలేదు, మీరు పొరపాటు పడుతున్నారు. క్రైస్తవులారా, మీరు పొరపాటు పడుతున్నారు. ప్రభు తానే యోనాలా ఉంటానన్నాడు అంటే చనిపోకుండా ఉన్నాడు ఆయన, మీరు చనిపోయినారని మీరు అనుకుంటున్నారు అంటున్నారు. అయితే గ్రంథాన్ని ఆత్మ సంబంధంగా ఆలోచించాలా మాత్రమే కాదు, జాగ్రత్తగా ధ్యానించాలా. ప్రభువు సమాధానాలు చెప్పేవాడు ప్రభువే తన ఆత్మ ద్వారా. అక్కడే కిందనే సమాధానం చెప్పాడు, చూడండి ఎలాగున్నాడో. 41వ వచనాన్ని చూద్దాం. 41వ వచనం, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొంది గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అందులో ఉంది సమాధానం. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ప్రభు యోనా కంటే గొప్పవాడు ఎలాగయ్యాడంటే, యోనా చనిపోకుండా తిమింగలము గర్భంలో ఉన్నాడంటే చేప గర్భంలో ఉన్నాడు చనిపోకుండా యోనా. యేసు ప్రభు కూడా చనిపోకుండా భూగర్భంలో ఉన్నాడు అనుకోండి, యోనాతో యేసు ప్రభు ఏమవుతాడంటే ఈక్వల్ అవుతాడు, సమానం అవుతాడు. యోనా వల్ల ఈయన కూడా చనిపోకుండా భూగర్భంలో ఉంటే ఈయన యోనాతో సమానం అవుతాడు, ఈక్వల్ టు యోనా. యేసు ప్రభు ఈక్వల్ టు యోనా అవుతాడు. కానీ ఈయన ఏమన్నాడంటే యోనా కంటే గొప్పవాడిని నేను, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఐఆమ్ గ్రేటర్ దాన్ యోనా. ఈయన ఎట్లా గొప్పవాడు, ఎట్లా గ్రేటర్ అన్నాడంటే ఈయన చనిపోయి భూగర్భంలో ఉన్నాడు కాబట్టి ఈయన యోనా కంటే గ్రేటర్ దాన్ అన్నాడు. లేకుంటే యోనాతో ఈక్వల్ అయ్యేవాడు చనిపోకుండా ఉంటే. అక్కడే సమాధానం చెప్పాడు. నేను యోనా కంటే గొప్పవాడిని. ఎట్లా గొప్పవాడిని అంటే యోనా చనిపోకుండా ఉన్నాడు, నేను చనిపోయి ఉంటాను, అందుకే నేను యోనా కంటే గొప్పవాడిని అన్నాడు. ధ్యానించేటప్పుడు ఆయన అక్కడే సమాధానం చెప్పాడు. మనం తెలియక ఏదో ఆలోచన చేస్తున్నాం. యోనా కంటే గొప్పవాడు ఎట్లా అయ్యాడు? ఆయన యోనా కంటే గొప్పవాడు అంటే ఆయన చనిపోయి భూగర్భంలో ఉన్నాడు కాబట్టి హీఈస్ గ్రేటర్ దాన్ యోనా, అదర్వైజ్ హీఈస్ ఈక్వల్ టు యోనా. ఆయన మరణించకుండా ఉంటే ప్రాణంతోనే భూగర్భంలో ఉంటే యోనాతో ఈక్వల్ అయ్యేవాడు. అందుకే యోనా కంటే గొప్పవాడిని. ఎలాగంటే నేను చనిపోయి భూగర్భంలో ఉన్నా, యోనా కంటే గొప్పవాడు. అర్థమైంది కదా? ఎట్లా ఆయన యోనా కంటే గొప్పవాడు అంటే చనిపోయి ఉన్నాడు, యోనా వలె ఉంటానన్నాడు. కానీ నేను యోనా కంటే గొప్పవాడిని, అట్లనే ఉంటాను. కానీ నాకు ప్రత్యేకత ఉంది, నేను గొప్పవాడిని, ఆయనతో సమానుని కాదు. నేను ప్రవక్తను మాత్రమే కాదు, ఈ లోకంలో ప్రవక్తగా నిరూపింపబడినాను, ప్రవక్తగా బోధించాను. కానీ దేవునిగా దైవంగా మరణించి భూగర్భంలో ఉన్నానని ఆయన తెలియజేశాడు. ప్రియమైన వాళ్ళారా,
యోనా గ్రంథానికి రండి. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో యోనా చేసిన ప్రార్థన ఉన్నది. సరే, మనం దాటి వెళ్దాం. ప్రార్థన కంటే మళ్ళీ అవకాశం ఉన్న మనం ప్రార్థనలో లోతైన విషయాలు ఉన్నాయి, కానీ సమయానుకూలాన్ని బట్టి మన విషయాలను అర్థం చేసుకోవడానికి దాటి వెళ్దాం. 3వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. చూడండి, అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, మొదటి అధ్యాయం మొదటి వచనంలో మొదటిసారి యోనాకు దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. ఇది 2వ మారు ప్రత్యక్షమైంది. ఏమని చెప్తుంది దేవుని వాక్యం ప్రత్యక్షమై 2వ వచనంలో 3వ అధ్యాయం, నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. నువ్వు లేచి వెళ్ళు. ఎందుకు లేచి వెళ్ళాలంటే 2వ అధ్యాయం 10వ వచనంలో సముద్రంలో మింగిన చేప నేల మీద కక్కి వేసింది యోనాను. కక్కితే అక్కడి నుంచి లేచి వెళ్ళు అంటే లేచి వెళ్ళి నినవేకు వెళ్తున్నాడు. మధ్యధర సముద్రంలో చేప గర్భంలో ఉండే యోనా పాలస్తీనా దేశానికి తూర్పున ఉండే నినవే పట్టణానికి వెళ్ళమంటే ఆయన పశ్చిమాన మధ్యధర సముద్రంలో బయలుదేరి వెళ్తున్నాడు. అక్కడ నుండి ఆ చేప వెళ్ళి మరలా నేల మీద కక్కగా అక్కడి నుంచి బయలుదేరి మరలా తూర్పు నుండి నినవేకు, అస్సూరు సామ్రాజ్యంలో రాజధాని పట్టణమైన నినవేకు మరలా బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటింపమని చెప్పగా బయలుదేరి వెళ్తున్నాడు యోనా. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇదే యోనా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను లేదా క్షమించి 11వ వచనం చూడండి. 11వ వచనం, అయితే మాట 20,000 120,000 కంటే ఎక్కువైనా 120,000 కంటే ఎక్కువై 120,000 కంటే ఎక్కువ ఉండే జనం ఉన్న పట్టణం ఇది. ఎంతమంది జనం ఉన్నారు? 120,000 అంటే 120,000 అని. నినవే పట్టణము కెపాసిటీ ఎంత అంటే జనసాంద్రత 120,000 అంటే 120,000 జనం గల పట్టణం. 3వ వచనాన్ని చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినవే పట్టణానికి వెళ్ళినాడు. వెళ్ళి నినవే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. అంటే ఒక మనిషి బయలుదేరి నడుచుకుంటూ తిరిగితే నినవే పట్టణం తిరగాలంటే 3 దినాలు పడుతుందట. కాలినడకన 3 దినములు నడిచి ఏమన్నాడు? 3 దినములు ప్రయాణం అంతా పరిమాణము గల పట్టణం. పరిమాణం అంటే పొడవు వెడల్పులు కలిగింది పరిమాణం. ఒక మానవుడు నడుచుకుంటూ ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తే 3 దినాలు పడుతుంది తిరిగి రావడానికి. నినవే పట్టణంలో ఒక చోట బయలుదేరి వెళ్తే మళ్ళీ అదే ప్రాంతానికి రావాలంటే 3 దినాలు పడుతుంది. అంత పెద్ద పట్టణం, 120,000 గల జనం గల పట్టణం. 4వ వచనం, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించు ఇక 40 దినములకు నినవే పట్టణం నాశనమునని ప్రకటన చేయగా. యోనా 3 దినాలు తిరగొచ్చు, కానీ యోనా ఏం చేశాడు? ఒక దినమంతా ప్రయాణం అంతా తిరిగి ప్రకటన చేసినాడు, సువార్త ప్రకటించినాడు. ఒక దినం ఎంత తిరగడంలో అంత తిరిగి సువార్త ప్రకటించాడు. ఏమని? ఇక 40 దినములలో ఈ నినవే పట్టణము నాశనమవునని ప్రకటన చేసినాడు. నాశనం అయిపోతుందని ప్రకటించినాడు. 5వ వచనం, నినవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించిరి. గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఒక దినమంతా ప్రయాణం వెళ్ళి యోనా ప్రకటించగా వారు విన్నారు. విని ఏం చేశారు? 5వ వచనంలో ఆ పట్టణం వారంతా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము చాటించినారు. గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టే కట్టుకున్నారు. 6వ వచనంలో ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద
దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. యోనా వెళ్ళి ఒక దినం వెళ్ళి ప్రకటన చేసినాడు. అల్పులేమి గనులేమి విన్నాను. విని ప్రభువునందు వారు విశ్వాసం ఉంచినారు. ఆ విషయము వారు ఉపవాస దినం కూడా చాటించినారు. మనం ఉపవాసం ఉందాం అని చాటించి నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం రాజుకు వినబడింది. రాజు కూడా సింహాసనం మీద నుంచి దిగి వచ్చి తన రాజవస్త్రాన్ని తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ఆయన మంత్రులు ఆజ్ఞించినారు. ఏమని? ఇంకా మిగతాది యోనా ప్రకటన చేయాలి. ఒక దినం మాత్రమే ప్రకటన చేసి ఊరికే ఉన్నాడు యోనా. మిగతాది మీరు దూతలను పంపించి మొత్తం ప్రకటన చేయించినారు. ప్రకటన చేయించి రాజు వీళ్ళంతా ఏం నిర్ణయం చేసినారంటే పశువులు మనుషులు ఎవరు కూడా తినకూడదు త్రాగకూడదని పశువులను కూడా ఉపవాసం ఉంచినారు. పశువులకు కూడా గోనెపట్ట కట్టారు. 9వ వచనంలో మనుషులేమి 1, 2, 3వ లైన్లో మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. పశువులకు కూడా గోనెపట్ట కట్టడం, పశువులు కూడా ఉపవాసం. ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిది చివరిది. పశువులు కూడా ఉపవాసం ఉండడం, పశువులు కూడా గోనెపట్టే కట్టుకొని ఉపవాసం ఉండడం చాలా ఆశ్చర్యం, చాలా విచిత్రం. నినివే వారు ఇశ్రాయేలు ప్రజలు కాదు. వారు అస్సూరు సామ్రాజ్యంలో ఉండే అన్యులు. వారికి ధర్మశాస్త్ర గ్రంథం లేదు, వారికి ఆజ్ఞలు లేవు, వారికి బోధించే బోధకులు లేరు, వారికి శనివారం పరిశుద్ధ దినము లేదు, వారికి ధర్మశాస్త్ర ఆచార నియమాలు లేవు, వారికి ప్రవక్తలు లేరు, వారికి యాజకులు లేరు, వారికి ప్రత్యక్ష గుడారం లేదు, వారికి ఏమీ లేవు. అయితే నినివే పట్టణంలో ఉండే ఆ ప్రజలకు యోనా వెళ్ళి ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నారని స్వార్థ ప్రకటన చేయగా వారిలో కలిగిన మార్పు మొదటిది వారు విశ్వాసం ఉంచి అని 5వ వచనంలో చెప్తున్నాడు. వారికి ప్రకటన చేయగా వారు విశ్వాసం ఉంచారు. వారు విశ్వాసం ఉంచుట 1,20,000 మందికి పై ఉన్న జనం, కనీసం 1,20,000 అన్నాడు. 1,20,000కు పై మాటే కుడి ఎడమలు అని రాయబడింది 4వ అధ్యాయం 11వ వచనంలో. అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరుగని జనము అన్నాడు. పశువులు గల నినివే మహాపురము అన్నాడు. ప్రభువే చెప్పాడు. 120,000 మించిన ఆ పట్టణము ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడే భాష హెబ్రీ భాష, వారి భాష వేరే భాష. మన ఊర్లోనే పల్లెటూరు, ఇది రైతున్నారు ఒకప్పుడు పల్లెటూరు, ఇప్పుడంతా చేరి వచ్చినారు, ఉద్యోగులంతా ఉన్నారు. పల్లెటూరులలో మనం వెళ్ళి క్రీస్తు గురించి వేరే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి చెప్తే ఏమ్రా మా ఇళ్ళ వైపు వచ్చినారా అంటున్నారు లేదా? మీ దగ్గర చెప్పబోరా, మా ఇంటి వైపు ఎందుకు వచ్చినావురా అంటున్నారు. ఊర్లో వాళ్ళే, మనం తెలుసు
మా ఊర్లో చేపల్లో వెళ్ళి చెప్తే ఏమరా ఇక్కడ వచ్చినా అక్కడ పో అంటారు. నేను ఎవరో తెలుసు, నా పేరు అని తెలిసిందే నా గురించి. సొంత ఊళ్ళో ఏం నన్ను ఇక్కడ వచ్చినా పో అని పంపిస్తున్నాను. ఈయన నినివే పట్టణం వేరే దేశం, అది లిబియా, సిరియా, ఇరాక్ అన్ని దాటిన తర్వాత ఉంది నినివే పట్టణం. 2-3 దేశాలు దాటి వెళ్ళి ఆ దేశం కానీ దేశము, భాష కానీ భాషలో వెళ్ళి ఈయన ప్రకటన చేస్తే ఎవరో నువ్వు ఇట్లా వచ్చినావని ఏమనలే వాళ్ళు. నీ దేశం ఏది, నువ్వేంటి ఇక్కడొచ్చి ఏ దేవుని గురించి మాకు చెప్పడం ఏంటి, నీ దేవుని గురించి మీ ఇంట్లో చెప్పుకో, మీ ఊర్లో చెప్పుకోకు, మీ దేశంలో చెప్పుకోకు అనలే వాళ్ళు. వారిలో కలిగిన మారు మనస్సు చూడండి. ప్రభువు వర్తమానాన్ని పంపగా ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినావు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవడు చేయాలా తప్పు, నువ్వు బలి వచ్చి చెప్తున్నావు అని మన మీదకి రివర్స్ వస్తారు. ఎవడు చేయాలా, నువ్వు బలి చెప్తున్నావు, మాకు లోకంలో ఎవడు చేయడం లేదా, నేను ఒక్కడే చేసినానా అని రివర్స్లో మాట్లాడతారు తప్ప నువ్వు తప్పు చేసినావు, ఇది తప్పు బలంటే ఎవరు ఒప్పుకోవడంలే. ఈ కాలంలో అసలు ఈ ప్రజెంట్ ఈ కాలంలో, ఈ మొబైల్ వచ్చిన కాలంలో అయితే అసలు ఎవరు లెక్క చేయడంలే. నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నావు తప్ప అవునా ఇది ఎంత అని ఏం అసలు మాట్లాడడం లేదు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు. అటువంటిది ఆ కాలంలో వాళ్ళు ఘనులు అని రాయబడింది, మామూలు వారు కాదు. వారు నినివే పట్టణంలో ఘనులేమి అల్పులేమి, రాజు, మంత్రులు, సామాన్య ప్రజలు కాదు వారు. దేశం కానీ దేశం వాడు వచ్చి మీరు తప్పు, మీ పాపము ఘోరంగా ఉంది, యెహోవా దృష్టికి మీ దోషము ఘోరంగా ఉంది అని ప్రకటన చేయమన్నాడు. వచ్చి చేస్తున్నాడు. మీరు చెడ్డవారు, చెడుతనం మానుకోండి, చెడ్డగా ఉన్నారు అని యోనా ప్రకటన చేయగా రాజు దిగి ఏరా నువ్వు చెడ్డగా అంటావు, ఇట్లా నువ్వు ముందు అని మెడబట్టుకొని గెంటేసి కొట్టి తిట్టి ఏం చేయలే. రాజు వినబడి అవునా మనం ఇట్లున్నామా అని ఒక అద్దంలో చూసుకుంటే అవునా నేను ఇట్లా కనపడుతున్నానా, నేను ఇంతవరకు నన్ను నేను చూసుకోలేదే, ఇంత ఘోరంగా ఉన్నానా నేను అని వారిలో వారు ఒకరు కాదు ఒకరు. ఒక ఊర్లో 10 మంది ఉంటే మనం దేనికన్నా ఏదైనా పంచాయతీ ఏదైనా మాట్లాడడానికి వెళ్తే 10 మంది ఉంటే 10 రకాలుగా మాట్లాడతారు. కానీ అందరూ కలిసి ఒక మాటలాగా అవునా అని చెప్పి నిజమే అందరూ. ఒక 5 మంది ఒకలా మాట్లాడితే వాళ్ళు ఎవడో ఒకడు లేదు అట్లా కాదు ఇట్లా కాదు మాట్లాడి గొడవ చేస్తారు. 1,20,000 మంది ఉంటే ఎవరే కానీ ఒక్కరు కూడా మాట్లాడినట్లేదు గ్రంథంలో, ఎదురు తిరిగినట్టు. రాజు మొదలుకొని అల్పుల వరకు ఏంటి నువ్వు చెప్పేది, మాలో ఇంత ఘోరంగా ఉన్నామా మేము, నినివే పట్టిన ప్రజలమైన మేము 1,20,000 దాటి ఉన్న మేము ఇంత ఘోరంగా ఉన్నామా, మాకు తెలియదే అని నువ్వు మాకు చెప్తావా, మేము ఇట్లాంటి వాళ్ళమా అని ఎవరు ఎదురు తిరిగిన వాళ్ళు కాదు. ఒక మాట కూడా ఆయన ఒక దినమే వెళ్ళి ప్రకటించినాడు, వివరించలే, ఎక్స్ప్లెయిన్ చేయలే. చూసుకోండి కావాలంటే మా ధర్మశాస్త్రాన్ని బట్టి ఇది అది ఏం చెప్పలే ఆయన. మా గ్రంథం ఇట్లా చెప్తుంది, దాన్ని బట్టి నేను చెప్తున్నా ఏమనలేదు ఆయన. ఇదిగో యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా మా దేవుడు కాదే, మేము ఎప్పుడు వినలేదే, ఎట్లా మాకు దేవుడు అని కూడా అడగలేదు వాళ్ళు. ఏం జరిగిందో ఒక దినంలో మనకు తెలియదు కానీ ఇక్కడ వివరణ రాయబడలేదు. అయితే ఒకటి జరిగింది, వారు ఏం చేశారు, ప్రభువునందు విశ్వసించారు. విశ్వసించి ఉపవాసం చేశారు, గోనె పట్టలు కట్టుకున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అవునా మేమింత ఘోరంగా ఉన్నామా అని రాజు కూడా తగ్గించుకొని విశ్వసించాలంటే సింహాసనం మీద నుంచి విశ్వసించలేదు ఆయన. నేను ఇక్కడ నుండి కూర్చొని ఉపవాసం ఉంటా అనలేదు. వెంటనే దిగి వచ్చి పై వస్త్రాన్ని తీసివేసి బూడిదలో కూర్చొని గోనె పట్టలు కట్టుకుని మంత్రులారా వెళ్ళండి వెళ్ళండి చెప్పండి ప్రకటన చేయండి, ఎవడే కానీ అన్నం తినకూడదు, నీళ్ళు తాగకూడదు, మనమే కాదు పశువులు కూడా అన్నం తినకూడదు, నీళ్ళు తాగకూడదు, ఎవడే కానీ లేదు ఆజ్ఞేయండి, మనం ఉపవాసం ఉండాలా. ఏమో ప్రభువు తన మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడి మనకు చేదులన్న కీడు మానుకోవడేమో. ఎన్ని దినాలకు చెప్పాడు ప్రభు, చేస్తానన్న కీడు చేయక మానుకుంటానని ఎన్ని రోజులకు తెలుస్తుంది? 40 దినాలకు మీకు ఈ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పాడు దేవుడు. అంటే వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది చేయాలన్న కీడు చేస్తాడో లేదో అని?
40 దినముల తర్వాత వాళ్ళ అగ్నిగంధముల చేతనో వ్యాధుల చేతనో ఏదైనా జరిగి ఆ పట్టణం నాశనం అయితే దేవుడు పశ్చాత్తాపడలేదు, మనమే అంగీకరించలేదు, మనకు శిక్షించాలని అర్థమవుతుంది. 40 దినాల తర్వాత వాళ్ళకి ఏం జరగకుంటే వాళ్ళకి ఏమవుతుంది? ఓహో, ప్రభు మన మనవి విన్నాడు, మనలో మార్పును ప్రభు గమనించాడు, మన విశ్వాసమును ప్రభు అంగీకరించాడు అనే విషయం వారికి అర్థమవుతుంది. 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడై వారికి చేయుచునని తన మాట ఇచ్చిన కీడు చేయక మానడు. ఎన్ని రోజులు ఏంటంటే, ఎన్ని రోజులు ఉపవాసం తర్వాత 40 డేస్ టైం ఇచ్చాడు, 40 రోజులు టైం ఇచ్చాడు. 40 రోజులు దాటిపోయిన తర్వాత వాళ్ళు కీడు 40 రోజులు మానుకుని ఉపవాసం ఉన్నారు. 40 డేస్ అంటే కంటిన్యూ ఉంటే చనిపోతారు బహుశా. ఏమన్నా ఒక పూట 2 పూటలో ఉన్నారో మనకు తెలియదు. ప్రారంభించడం అయితే ఏం తాగకుండా ప్రారంభించారు. మరి 1 పూట ఉన్నారు, 2 పూట ఉన్నారు మనకు తెలియదు. కానీ 40 దినాలు ఉపవాసం అయిన తర్వాత వారు ఆ క్రియలను మానుకున్నారు, ఆ చెడుతనాన్ని మానుకొనగా ప్రభువు పశ్చాత్తాపడి వారికి చేస్తానన్న కీడు చేయలేదు, చేస్తానన్న కీడు చేయక మానుకొనగా. కదా తర్వాత యోనా బాధపడ్డాడు. యోనా బాధ కూడా న్యాయమే, ప్రభు ఏమనలేదు. ఆయన ఈ పట్టణానికి ఏం జరుగుతుందో అని 4వ అధ్యాయం 1వ వచనంలో యోనా దీనిని చూసి బహుచింతాకరంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశం ఉండగా ఇట్లా అనుకుందని మనం గత వారాల్లో చూసాం. కటాక్షము జాలియు బహుశాంతము అత్యంత కృపగల దేవుడు అయింది, పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను అప్పుడో అనుకోని నేను వెళ్ళిపోతుంది కదా అని యోనా బాధపడ్డాడు. 3వ వచనంలో నేను బ్రతుకుత కంటే చచ్చటం మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేయగా, అందుకు యెహోవా నీవు కోపించటం న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అక్కడ పందిరి ఒకటి వేసుకొని పట్టణంకు ఏమి సంభవించునో చూచదనని ఆ నీడన కూర్చుని ఉండగా. ఎప్పుడు చూస్తాడు యోనా ఏమి సంభవించునో అని? 40 రోజులు అయినాకనే కదా దేవుడు సెలవిచ్చాడు. 40 రోజులు టైం ఇచ్చాడు. 40 రోజులలో అన్నాడు, ఈయన వెళ్ళి కూర్చోాలంటే 40 రోజులు అయితే నీకు ఏం జరుగుతుందో నేను పోయి చూస్తాను అని పోయి కూర్చొని చూస్తుండగా 6వ వచనంలో దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తల పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించాను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనేను. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనము బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఒక సొర చెట్టు ఏర్పరిచాడు ప్రభువే, పందిలి కట్టుకోగా యోనా మరలా ఆయనే సొర చెట్టును పురుగు ద్వారా తీసివేశాడు. అయితే యోనా బాధపడుతున్నాడు. ఈ సొర చెట్టు బాగుండి నాకు సంతోషాన్ని ఇచ్చింది, మళ్ళీ అంతలేకే బాగలేకపోయింది ఒక రాత్రికి అని బాధపడుతుంటే ప్రభు చెప్తున్నాడు, ఈ సొర చెట్టు నీడిస్తేనే నీకు అంత సంతోషం ఉంది కదా, మరి అంతమంది ప్రజలు నశిస్తే నాకు సంతోషం ఉంటుందా? 120,000 మంది ఉన్నారే, వారు నశిస్తే నేనేలా ఒప్పుకోగలను అని ఆ పాత నిబంధన కాలంలోనే అన్నిలకు కూడా రక్షణ ఉంది, అన్యులు కూడా విశ్వసిస్తారు అని అన్యులను గురించి ఏర్పాట్ల గురించి ఆయన రహస్యంగా తెలియజేశాడు.
3:5 వారు విశ్వాసం ఉంచారు. రక్షణకు మొదటి మెట్టు ఏంటి? విశ్వాసము. విశ్వసించుచున్నావా అని ప్రశ్నలు ఉన్నాయి క్రొత్త నిబంధనలో. విశ్వాసమునకు కర్తయుద్ధాన్ని కొనసాగించువాడు. అసలు ప్రభువుని అంగీకరించిన వారిని ఏమంటారు? విశ్వాసి అంటారు. విశ్వసించిన వారు మొదట క్రైస్తవులు అనబడ్డారు అని రాయబడింది అపొస్తలుల కార్యముల గ్రంథంలో. నినివే పట్టణ ప్రజలు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆత్మ సంబంధమైన రక్షణ వారికి కలిగింది. ఆ సిలువలో దొంగ కూడా ఆయన యందు విశ్వసించాడు. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనని, ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని ఆయన విశ్వసించాడు. ఆయన రాబోతున్నాడని ఆయన సువార్త ప్రకటించిన మాటల్లో జ్ఞాపకం చేసుకొని, ఆ మాటలు గుర్తు చేసుకొని, ఆ దొంగ ఎప్పుడు విన్నాడు కానీ విశ్వసించాడు. ఆ విశ్వాసము ద్వారా రక్షణ ఆనాడు నినివే పట్టణ ప్రజలకు, ఈనాడు మనకును ఆయన మన కొరకు మరణించాడని మనం విశ్వసిస్తున్నాం కాబట్టి మనకు రక్షణ. చూడండి, ముగిస్తాను ఒక వచనాన్ని చూసి. మత్తయి సువార్త అదే 12వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. వారు విశ్వసించారు. పాత నిబంధనలో యోనా గ్రంథంలో వారు విశ్వసించారు, వారు విశ్వాసులయ్యారు అని రాయబడింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో వారు విని మారు మనస్సు పొందిరి. వారు ఆ సువార్త విన్నారు, విశ్వసించారు. విశ్వసించిన వారు ఆ మాటలను బట్టి మనసును మార్చుకున్నారు, మారు మనస్సు పొందారు. వారు విశ్వసించారు, వారు మారు మనస్సు పొందారు, దేవుని పిల్లలైపోయారు. వారి తరము తర్వాత ఇక ప్రభువును అంగీకరించారో లేదో మనకు తెలియదు. వారి చరిత్ర రాయబడలేదు. రాజు మొదలుకొని ఆ పట్టణం అంతా ప్రభువునందు విశ్వసించింది, మారు మనస్సు పొందింది. తర్వాత తరాలు ఏమయ్యా మనకు తెలియదు. కానీ అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో వారి గురించి ప్రభువే ప్రస్తావించాడు. విమర్శ దినమున, విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. తీర్పులో వారు 1,20,000. ఎంతమంది చిన్నపిల్లలు లెక్కలేకి రారేమో బహుశా మనకు తెలియదు. కానీ ఆ 1,20,000 పైబడిన జనము గల ఆ పట్టణంలో ఉండేవారు రేపు విమర్శ సమయమున వారు నిలబడి నేరస్థాపన చేయబోతున్నారు. ఓ రైతు నగరం ప్రజలారా, మీ పెద్ద ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరం ఉన్నది, సంఘం ఉన్నది. ఎన్ని సంవత్సరాలుగా మీ మధ్య సువార్త ప్రకటింపబడింది. ఓ నంద్యాల పట్టణమా, మీ పట్టణంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది సువార్త ప్రకటించారు, ప్రభు ఇచ్చిన వాక్యాన్ని సత్యవాక్యంగా తీసుకొని వచ్చి ఎంతమంది ప్రకటించారు, ఎన్నిసార్లు మీరు విన్నారు అని నినివే పట్టణ ప్రజలు ఆ 1,20,000 మంది వచ్చి నిలబడి నేరస్థాపన చేయబోతున్నారు అంగీకరింపని వారికి. మాకైతే ఒక దినమే యోనా ప్రకటించింది, మేము అంగీకరించాం. మాకు గ్రంథంలో రెఫరెన్స్లు చూపించలేదు, మాకు వచనాల అధ్యాయాల్లో ఇదిగో యేసు ప్రభు ఎలాగో మరణించాడని మాకు చెప్పలేదు. మా చెడుతనాన్ని మానుకోమన్నారు, మేము దుర్మార్గంగా ఉన్నాం, మా దోషము యెహోవా దృష్టికి ఘోరమైంది అన్నాడు. మమ్మల్ని మా జీవితాలను ఒక అద్దంలో చూపించినట్టుగా యోనా చెప్పాడు. అంతే. ఆ మాటను బట్టి మేము అంగీకరించాం, మేము విశ్వసించాం, మేము మా మనసు మార్చుకున్నాం, మారు మనసు పొందాం. మేము మారు మనసు పొందాం. చూడండి ఎట్లా మారు మనసు అంటే,
అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆ నినవే పట్టణ ప్రజలు ఎలాగ మారారో ఇక్కడ ఒక వచనాన్ని ఉంది చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి. మారు మనస్సు అంటే ఏంటి? చెడుతనం మానుకుంటే మారు మనస్సు అన్నాడు. నినవే పట్టణ ప్రజలు కూడా వారి చెడుతనం మానుకున్నారంటే ఏం చేయాలి వారు కదా? ఆ చెడుతనాన్ని మానివేశారు, వారి మనసు మారిపోయింది. ఆ చెడుతనం పట్ల, ఆ దోషం పట్ల, ఆ పాపం పట్ల ఉండే మనసును తీసివేసి వారి మనసును మార్చుకొని మంచి విషయాల పట్ల మనసును మార్చుకొని ప్రభువును విశ్వసించారు. అంటే వారు పరలోక రాజ్యానికి వారసులైపోయారు. రేపు విమర్శ దినమున వారు నిలవడబోతున్నారు. ప్రభు వారికి అధికారం ఇవ్వబోతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నేను అధికారం ఇవ్వబోతున్న వారికి. వారు నిలబడి చెప్తారు, మాకు ఒక్క దినమే ప్రకటించింది, ఏ రెఫరెన్స్ మాకు చూపించలేదు, ఏ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన సంచిలో పెట్టుకొని తీసుకొని రాలేదు, మేము ఎన్నడూ యెహోవా అనే పేరు వినలేదు, అసలు మాకు తెలియదు, ఆ ఆచారాలు ఏంటో, ఆ పద్ధతులు ఏంటో, ఎట్లా విశ్వసించాలో ఏమీ తెలియదు మాకు. ఒక దినం వెళ్ళి చెప్పగా మేము విశ్వసించామే. మీకు 66 గ్రంథాలు ఉన్నాయి, ఇంతమంది బోధించారే, ఓ అంగీకరింపని వారలారా, ఇంత బోధించారే, వివరించారే. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ వచనం, ఆ వచనం, ఆ గ్రంథం, ఈ అధ్యాయం, కీర్తనలంట, అక్కడ ప్రభు ఉన్నాడు, ఇక్కడ ప్రభు ఉన్నాడు, ఇలాగ మరణించబోతున్నాడని చెప్పారే. అంతకంటే ముఖ్యంగా మాకు మరణించారని, ప్రభువు మరణిస్తారని మాకు ఎవరు చెప్పలేదే. మీకు 4 సువార్తలలో తర్వాత ఇన్ని పత్రికలలో ప్రకటన గ్రంథం వరకు ఆయన మరణం గురించి ఇంత వివరంగా ఉందే, మీరు ఎట్లాగ అంగీకరించలేకపోయినారు? మీ మధ్య ప్రకటింపబడింది ఆయన మరణాన్ని, మీరు ఎట్లా అంగీకరించలేకపోయినారు? ఎట్లా మనసు మార్చుకోలేకపోయినారు? కొత్త నిబంధనే కాదు, పాత నిబంధన మొదలుకొని ఆయన మరణ పునరుత్థానాన్ని తీసుకొని వచ్చి వివరిస్తున్నారే, ఎట్లా అంగీకరించలేకపోయారు? మాత్రమే కాదు, నినవే పట్టణ ప్రజలైన మా గురించి కూడా ఎప్పుడో ఒకసారి చెప్పింటారు కదా. ఇదిగో ఈరోజు మాట్లాడింటారు కదా. మేము ఒక్క రోజులే విన్నాం కదా, దేవుడి స్వార్థ విని అంగీకరించి నమ్మి మారు మనసు పొంది రక్షింపబడినాం కదా. ఇన్ని దినాలు వింటున్నారు, మీకేమైంది అని రేపు నేరస్థాపన చేయబోతున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎంత భాగ్యవంతులయ్యారు ఒక దిన ప్రకటన విని. ఆయన వీధిలో యోనా ప్రకటించుకుంటూ వెళ్తాడు, ఒక చోట నిలబడతాడా, కాసేపు వీధిలో నిలబడి చెప్పి వెళ్ళిపోతాడు. పట్టణం అంతా చెప్పాలి కదా, చెబుతూ ఒకసారి చెప్తూ వింటే మీరు వింటారు అంతే, ఇంకా అంగీకరించారు. అవునా, ఇట్లున్నామా మనం? నిజమేనా? ఇది నిజమేనా? మన పరిస్థితి ఇలా ఉందా? మనం ఇంత ఘోరంగా ఉన్నామా అని ఏ ఇంట్లో వారు, ఏ చుట్టుపక్కల విన్నవారు, ఎక్కడ రోడ్డు మీద విన్నవారు అంతా గుంపైనారు. గుంపయ్యి అల్పులేమి గడులే, అరే మన పరిస్థితి ఇలా ఉందంట, అరే మనం ఉపవాసం ఉందాం, మనం ఉపవాస దినం ప్రకటించుకుందాం అని ఒంటరిగా ఒక్కొక్కరు విన్నవాళ్ళు గుంపుగా అయ్యి, ఒక గ్రూప్ అయ్యి ఏం చేశారు? వాళ్ళు అల్పులేమి గడులేమి ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నారు. మనకైతే 3 దినాలు 2 దినాలు కదా, ఒక రోజంతా 2 దినాలు 3 దినాలు స్వార్థ ప్రకటింపబడుతుంది. మీటింగ్స్ జరుగుతున్నాయి విరివిగా, సెల్లులలో, యూట్యూబ్లో, టీవీలలో విరివిగా ప్రకటింపబడుతుంది. అందులో సత్యమైన వాక్యాలు లేవు, అది వేరే విషయం లేండి. స్వార్థ ప్రకటించేవారు ఏరి ఎంతసేపు రోగం, వ్యాధి, అప్పులు, ఆస్తి, డబ్బులు, నువ్వు బాగుండు తప్ప, నువ్వు బాగలేకుంటే నాకు డబ్బులు, నువ్వు బాగలేవు తప్ప స్వార్థ ప్రకటించేవారు. మనలాంటి సంఘాల్లో ప్రకటించే స్వార్థ ఉన్నది. కాబట్టి రేపు వారు నేరస్థాపన చేయబోతున్నారు, నేరాలు మోపుకోవచ్చున్నారు కదా. ఎంత అధికారం ఇచ్చాడు ప్రభు, వారిని ఎక్కడ తీసుకొని పోయి పెట్టాడో చూడండి. అసలు తీర్పు తీర్చేవాడు ఆయన. నేరస్థాపన ఆ తీర్పులో వారికి అధికారం ఇచ్చాడంటే మనం ఆలోచన చేయాలా. ఈ మధ్యాహ్నం వేళ ప్రియమైన వాళ్ళరా, ఇంకా ప్రభువును ఎవరైనా అంగీకరించమంటే మన కొరకై మరణించాడు. ఆ కలువరి శిలువలో ఆరాధనలో వింటున్నాం, స్తుతులు చెల్లిస్తూ ఆయన మరణాన్ని పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం.
ఆ నినివే పట్టణ ప్రజలకు ఆయన మరణం, ఆయన పునరుత్థానం తెలియదు. మనకైతే వివరంగా మన మధ్య ఉన్నది, ప్రకటింపబడుతున్నది. ఆయన అంగీకరించిన వారు ఈ గుంపులో ఎవరైనా ఉంటే ఆ ప్రియ ప్రభువును, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని చూసి ఆయన అంగీకరించాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాం. ఆయన విశ్వసించిన మనము ఇంకా మనలో చెడుతనం ఏదైనా ఉంటే దాన్ని మానుకొని మారు మనసు పొందాలని ప్రభు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మారు మనస్సు, చెడుతనం మానుకుంటేనే మారు మనస్సు అని అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో చూశాం. ఆ నినివే పట్టణ ప్రజలు కూడా మారు మనసు పొందుటంటే, విశ్వసించుటంటే ఆ చెడుతనాన్ని మానుకుంటే మారు మనసు అని మనం గమనిస్తున్నాం. సులువుగా చిక్కులు పెట్టు పాపం అన్నాడు. అటువంటి పాపాన్ని మనం మానుకొని ప్రభు యొక్క ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా బలం పొంది విశ్వాసంలో, ఈ విశ్వాస జీవితంలో, సంఘంలో కొనసాగాలని ప్రభు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభు అలాగూ తన వాక్యం ద్వారాను, తన ఆత్మ ద్వారా నడిపించుగాక. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, పరిశుద్ధుడవు మా తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ ప్రభువా, మీ వాక్యాన్ని నినివే పట్టణ ప్రజలు ఎలాగో అంగీకరించారు మేము విన్నాం. అవును, వారికి గ్రంథాలు లేవు, వచనాలు లేవు, వివరణ లేదు, మీ మరణ పునరుత్థానాలు లేవు ప్రభువా. అయినను మీ మాటను బట్టి, యోనా ప్రకటించిన ప్రకటనను బట్టి వారు విశ్వసించారు, అంగీకరించారు, మారు మనసు పొంది పరలోక రాజ్యానికి వారసులయ్యారు. తీర్పులో నిరస్థాపన చేయబోతున్నారు. అవును, మిమ్మల్ని విశ్వసించిన వారిని మీరు ప్రేమించేవారని పాత నిబంధన కాలంలోనే మీరు నిరూపించారు. ఇదిగో నాయన, ఈ దినాల్లో మేము విశ్వసించి మారు మనసు పొంది మీ పిల్లలుగా మేము ఏర్పరచబడ్డాము. స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇంకా మిమ్మల్ని అంగీకరించిన వారు ఉంటే ఈ వాక్యం ద్వారా మీరు ఆకర్షించండి, మీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నాయన భద్రపరచండి. మా అనుదిన జీవితంలో మేము జ్ఞాపకం చేసుకొని, నెమరు వేసుకొని, ఆత్మలో బలము, శక్తి పొంది మా అనుదిన జీవితాల్లో మీ వాక్యాన్ని అనుసరించి జీవించేలాగా కృప చూపండి. ఇదిగో నాయన, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించమని, మరి పాండ్యంలో జరిగిన ఆరాధనను బట్టి స్తోత్రంలో, అలాగే దీపగుండలో డేవిడ్ అన్న గారు వెళ్ళి ఉన్నారు, అక్కడ జరుగుతున్న ఆరాధన బట్టి స్తోత్రిస్తున్నాం. ఆయన సురక్షితంగా మరలా తిరిగి వచ్చేలాగా కృప చూపమని, ఇదిగో నాయన మేము బయలుదేరి మా గృహాలకు వెళుతుండగా మాతో కూడా ఉండమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు చేస్తున్నాము. స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ